క్లైమేట్ చేంజెస్ కి కారణం మొగోళ్ళే, గ్లోబల్ వార్మింగ్ కి కారణం కూడా మొగోళ్ళే. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, సో కాల్డ్ దియా మిర్జా గారు. Patriarchy is the cause for climate change. Yeah, it's men who have driven climate change. చెప్పింది కదా, గ్లోబల్ వార్మింగ్ కి కారణం పేట్రియార్కీయే, అంటే మొగోళ్ళు చేసే డామినేషన్. అది కల్చరల్లీ కావచ్చు, టెక్నికల్లీ కావచ్చు, పొలిటికల్లీ కావచ్చు, ఇంకా ఏ రకంగా కావచ్చు. ఈమె చెప్పేట్లుందంటే భూమిని చెడగొట్టేటి అన్ని మొగోళ్ళే కనిపెట్టిండ్రు, భూమిని కాపాడేటి అన్ని ఆడోళ్ళే కనిపెట్టిండ్రు అన్నట్టు చెప్తుంది. అంటే ఇప్పుడు మొగోడు కనిపెట్టినవి అన్ని ఓన్లీ మొగోడే వాడుతుండా? ప్రపంచంలో మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ఏది కనిపెట్టినా కానీ అందరు వాడుతున్నారు కదా. అంతెందుకు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అవన్నీ రికార్డ్ చేసే నీ మైకు, నిన్ను చూపించే ఆ కెమెరా, ఇవన్నీ కూడా ఎంత ప్లాస్టిక్ తో తయారైతాయి తెలుసా? అంటే ఆ స్టూడియోలో ఉన్న ఏసీ నేచర్ ఫ్రెండ్లీయా? నువ్వు తిరిగే ఫ్లైట్లు నేచర్ ఫ్రెండ్లీయా? మీరు ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నప్పుడు వాడే ఆ ప్యాకేజింగ్ ఏదైతుందో అది నేచర్ ఫ్రెండ్లీయా? ఇక మన ఆడోళ్ళు వేసుకుంటున్న మేకప్ అయితే అసలు నేచర్ కి ఎంత ఫ్రెండ్లీయో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు జ్ఞానోదయం అయింది కదా, మరి ఇవన్నీ వాడుకుంటుండొచ్చు కదా. ఇవన్నీ వాడుకుంటేనే ఇలాంటి పిచ్చి పిచ్చి లెక్చరర్లు ఇచ్చుండేందుకు. మొగోడిని తిట్టుడు కాదు ఫెమినిజం అంటే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఫెమినిజం. Empowerment is feminism. Evolving as a whole human being is a feminism. Culturally, politically, technically.